నిన్న మా కిరణ్ గారు సత్యార్థ ప్రకాశం అనే ఒక పుస్తకం మీద లైవ్ చేశారు. అసలు సత్యార్థ ప్రకాశంలో ఏమన్నా సత్యం ఉందా అని ఆయన కోట్ చేసింది ఏంటంటే, దయానంద సరస్వతి వారు ఏదైతే భాగవతం గురించి ఆ పుస్తకంలో రాశారో దాని గురించే మాట్లాడారు. దాంట్లో తప్పుగా రాయబడింది. ఎవరో భోపదేవుడో ఎవరో భాగవతాన్ని రాశాడు అని దయానందుల వారు రాశారు. బట్ యాక్చువల్గా అంతకుముందే భాగవతం ఉంది అని కిరణ్ గారు ఒక ముస్లిం కాలర్ని స్కోట్ చేస్తూ భాగవతం అనేది అంతకు ముందే ఉంది అని నిరూపించారు. తర్వాత దయానందుల వారు భాగవతంలో ఏదైతే ప్రహ్లాదుడు రామారామ లేదు కదా, సో ఆ విషయం వీడియోలో చెప్తే ఈ ఆర్య సమాజికులు ముఖ్యంగా వెంకట చాగంటి గారు ఏం చేస్తున్నారంటే, భాస్కర్ రాజు అని నన్ను సంబోధిస్తున్నారు. అయ్యా, వీడియో చేసింది నేను కాదు, మా కిరణ్ గారు చేశారు. భాగవతంలో ప్రహ్లాదుడు రామ అని ఎక్కడన్నారు, అది క్వశ్చన్. దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేదంటే దయానందుడు అబద్ధాలు రాశారని ఒప్పుకోండి, మ్యాటర్ ఎండ్ అయిపోతుంది. మీరేమంటారంటే పురాణాలు ఎవరెవరు రాసుకున్నారు అంటే ప్రహ్లాదుని పర్వతం మీదకని పడేసినా ఆయన బతకలేదు కాబట్టి మీరు కూడా పడి చూడండి అని అంటున్నారు. మీకు బుద్ధిగా బుర్ర తొబ్బినట్టు అనిపిస్తుంది నాకు. ఒక పని చేద్దామండి. ఇప్పుడు దయానందుల వారికి ఎవరో విషం ఇచ్చి చంపారంట. అది కూడా జోధ్పూర్లోనో ఎక్కనో అక్కడ ఉన్నప్పుడు మరి విషమిచ్చి చంపితే ఆ విష ప్రభావంతో దయానంద సరస్వతి మరణించారు అని చరిత్ర చెప్తోంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి దయానందుడు వేదాన్ని అనుసరించి ఫాలో చేసినా కూడా ఎవరో పాయిజన్ ఇవ్వగలిగారు, ఆయన దాంతో చచ్చిపోయారు. అంటే మరి ఇక వేదాలు కూడా వేస్ట్ అని చెప్తున్నారా మీరు? వేదాలు కూడా వేస్ట్ అని చెప్తున్నారా? అంటే నేను కొండ మీద నుంచి దూకిపోతే ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడితేనే నాకు భక్తి ఉన్నట్ట. అంటే నన్ను ప్రహ్లాదుడితో పోలుస్తున్నారు. ఆర్య సమాజాలకైతే బొత్తిగా మైండ్ దొబ్బినట్టు అనిపిస్తుందండి. కొంచెం లాజికల్గా మాట్లాడితే మీతో చర్చ చేయగలుగుతాము. పిచ్చి పిచ్చి వాగుడంతా వాగితే ఎవరు దీని గురించి మాట్లాడారండి. సో సరే, దీని మీద నాకు వీలైతే ఇంకో వీడియో కూడా నేను చేస్తాను. నమస్తే.